ఇదిగో తిమ్మరాజు మళ్ళీ చెప్తా ఉన్నా 50 కోట్లైందా 50 కోట్లు 50 కోట్లకి స్కామ్ చేసే ముస్తేదోలా కనపడుతున్నాను నేను కళ్ళకే. నేను చేసింది 275 కోట్ల స్కాము. అట్లాంటిది నా లెవెల్ తగ్గిస్తా నువ్వు. మరి నువ్వు చేసింది ఏంటమ్మా భీమరాజు? నేను మింగేసింది 50 ఎకరాలు అయితే వాటిని 100 ఎకరాలు చేసి నా మీద బ్యాడ్ పేపర్ చేస్తావా? దీనికి నేనే కాదు పోతురాజు కూడా చాలా ఫీల్ అయ్యాడు. అవును, ఈ భీమరాజు నిన్నే కాదు తిమ్మరాజు నన్ను కూడా అండర్ వాల్యూ వేశాడు. నేను పరిశ్రమల కోసం అని చెప్పి భూములు తీసుకొని 50% మింగేశానంట. యాక్చువల్ గా 50% కాదు 80% మింగేశాను. ఏ రాజకీయ నాయకుడికైనా ఇంతకన్నా అవమానం ఉంటుందా? కుమిలి కుమిలి వస్తుందా? పోతురాజు గారు ఏమిటండి ఇది? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆలోచించకుండా ఒకరినొకరిని తిట్టుకోవడం ఏంటండి? ఇగో చూడండి బాబు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ తినలేదయా. పేరుకి మనం అందరివి వేరే వేరే పార్టీలైనా అవినీతి విషయంలో అందరం డాక్టరేట్లు పుచ్చుకున్నాడమే కదా. ఒక ఆయన గనులే భోజనం చేస్తే ఇంకో ఆయన ప్రాజెక్టుల పేరు చెప్పి కాంట్రాక్టుల నుంచి వాటాలు కొట్టేశాడు. ఇక మూడో ఆయన పరిశ్రమల పేరు చెప్పి 100 ఎకరాలు అపనంగా పంచిపెట్టి దిట్టంగా వాటాలు కుమ్మేశాడు. ఏంటి ఇంతలోనే అలక? నీ గురించి కూడా చెబుతాలేనమ్మా హనుమాయమ్మ. ఈవిడ గారు ఈ హనుమాయమ్మ గారు ఉందంటే ఆవిడ గారు అడిగిన కమిషన్ ఇవ్వకపోతే సంతకం పెట్టారు కదా అన్నాడు. ఇక నేనున్నానంటే భ్రష్టాచార్య అనే పేరుకి కరెక్ట్ గా సూట్ అవుతారు. మీరే కదా మహానుభావులు. అసలు అవినీతికి అన్న ప్రశ్న చేసింది కూడా మీరే. అంతా మీ అభిమానమయ్యా. ఏదో ఈ అవినీతి మహాసముద్రంలో నేను ఒక చిన్న అవినీతి బొట్టు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అది మీ వినయ సంపద. అయ్యా ఈ మాటలకేం గానీ అవతల ముసలాయన రెచ్చిపోతా ఉన్నాడు. ఈవేళ అవినీతి మీద దీక్ష కూర్చుంటా ఉన్నాడు తెలుసు కదా. తెలియకే అవినీతి వ్యతిరేక బిల్లు అర్జెంటుగా పెట్టేయమంటున్నాడు. 1968 నుంచి మన పార్టీలన్నీ చాకచక్యంగా తొక్కిపెట్టినా కూడా మళ్ళీ గొడవ ఏంటండి? నాన్సెన్స్. అసలే బక్క ప్రాణం. ఒకవేళ అటు ఇటు అయితే మన అవినీతి పనులందరికీ గొడవలు పెట్టే. అవునవును, అసలు నిజమైన భారతీయుడు ఎవడు కూడా ఇట్లా సాటి భారతీయులను బజారుకి ఏర్చడం. నన్ను అడిగితే ఖచ్చితంగా ఇది వెనకాల ఏ విదేశీ కూడా సరే ఉండే ఉంటాడు. అవునండి, ఏదో రహస్య ఎజెండా ఉండే ఉంటుంది. లేదంటే ఇంత అర్జెంటుగా అవినీతి మీద పోరాటాన్ని ఎందుకు మొదలు పెడతారు? మన నోట్లో మట్టి కొడదామని ఎందుకు అనుకుంటాడు? మన నోట్లో మట్టి కొట్టాలంటే ఇంకో జన్మ ఎత్తాలా. టీవీ పెట్టవా ఒకసారి. इतने मुसीबतें आई, इतने खतरे आए, इतना तकलीफ हुआ, इतना विरोध हुआ, मुझे जान से मारने की भी सुपारी दी लोगों ने, ये पॉलिटिक्स वालों ने. ఇప్పుడు ఏమి చేయడం? అబ్బో 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 ఏమి జనం. ఆ ముసలాయనకి ఎంత సపోర్ట్ వస్తుందని నేను అసలు ఊహించలేదండి. ఇదిగో ఇలా అయితే మనం దుకాణాలు మూసుకుపోవాల్సిందే. నాకైతే పిచ్చెక్కిపోతా ఉంది. ఇంత బతుకు బతికి ఇగో లేవండి. ఏమిటి భోజనాల క్యారేజీ వచ్చేసాయా? లేవండి. ఎప్పుడు తిండి అవేనా? ఈ తెలివి తెల్లారినట్టే ఉంది. ముందు ఆ దీక్షా వేదిక దగ్గరికి పోదాం పదండి. ఏంటి గురువు గారు మనం అక్కడికి దేనికి? మనం వెళ్తే వాళ్ళు ఉతికేస్తారా ఉంటాం. ఇగా ఊరికే లంచాలు భోజనం చేయగానే సరిపోతాయా? కిందాన్ని హరాయించుకున్న తర్వాత నిభాయించుకునే ధైర్యం కూడా ఉండాలా. ఇట్లాంటివి కళ్ళతో చాలా చూసినోడిని. ఈ భ్రష్టాచారిని తక్కువగా అంచనా ఇవ్వకండి. పదండి. हो रही है। हम अकेले ही चले थे जानबे मंजिल, मगर लोग मिलते गए और कारवां बढ़ता गया। यह कारवां हिंदुस्तान की आजादी की लड़ाई का कारवां है। इस कारवां में हमारे साथी जो अमजीत सिंह दहिया जी हरियाणा से, मैं उनको बुलाता हूँ कि वो आए और 2 शब्द. అవినీతి అవినీతి నిజాయితీ అవినీతి నిజాయితీ అవినీతి నిజాయితీ. तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं. संघर्ष करो. నిజమేరో దయ్యాలు నిజంగానే. ఏవం వేదా మాయతనం వేదా ఆయతనరా
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి రో. ఎక్కువ మాట్లాడకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే. సోదరులారా, ఆవేశపడమాకండి. రేయ్ మర్యాదగా వెళ్ళిపోండ్రా, లేకపోతే అవినీతిని మనం పారదోరాలా. దిగండ్రా. సార్ వెళ్ళకి తప్పదు సార్, కొంచెం అయితే కొట్టేటట్టున్నారు. ఒరే డ్రైవర్, కార్ స్టార్ట్ చేసి పెట్టు, అలాగే డోర్ కూడా తీ, ఎమ్మటే ఎక్కేస్తాం. ఇప్పుడే అందిన వార్త. జన్లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారేకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. అన్ని రంగాలకు చెందిన ప్రజలందరూ కూడా ఈ దీక్ష పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పరమ అవినీతిపరుడిగా, హంతకుడిగా ముద్రపడిన మాజీ ఎంపీ శ్రీ పప్పు యాదవ్ గారు జైల్లోనే అన్నా హజారేకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక అన్నా హజారే డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆహా, పప్పు యాదవ్, బా నువ్వయ్యా మా మార్గదర్శకుడివి. నువ్వు చూపిన బాటలోనే మేమంతా నడుస్తాం. ఇదా పిలిపించండి, పత్రికల్లోనే పిలిపించండి. సోదరులారా, మనందరం కూడా మరి కడుపు నిండా ముప్పొద్దులా తింటా ఉన్నాం. ఆ మాటకు వస్తే నేను కూడా ఇవాళ మీ అందరితో పాటు శుభ్రంగా కడుపు నిండా తినే ఇక్కడికి వచ్చా. కానీ ఈ విధంగా ఉండటం అనేటువంటిది ధర్మమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక పక్క మహానుభావుడు అన్నాచార్య గారు అన్నపానీయాలన్నీ వదిలిపెట్టేసి మనందరి కోసం, ఈ భారత ప్రజానీకం కోసం, అవినీతి లేని స్వచ్ఛమైన భారతదేశం కోసం అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉంటే, మరి ఏమాత్రం అంటీ ముట్టినట్టుగా మనందరం ఈ ప్రకారంగా వ్యవహరించడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను ఈ సందర్భంగా సవినయంగా సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నా. సుత్తి కొట్టకుండా అసలు పాయింట్కి వచ్చేస్తే బాగుంటుంది. సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? చెవిలో బీడులు పెట్టుకోమంటారా? అసలు మీ సందేశం ఏంటో చెప్పండి సార్. వస్తున్నా ఆడికే వస్తున్నా. ఏదో ఊపులో అటు వెళ్ళిపోయా. ముందు ఈ జనలోకపాల్ బిల్లు, అవినీతి నిరోధక బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఈ పూటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించేసి రేపొద్దు నుంచే అమలు పరచాలా. అవినీతి పనిని కఠినాతి కఠినంగా శిక్షించాలా. లేకపోతే ఏంటండి, తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు రాజకీయాలు అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదిస్తారా? మీ కుట్టిలో రాజకీయాలు ఎంతో కాలం సాగవని మీ అందరి ముందు వాళ్ళందరినీ హెచ్చరిస్తా ఉన్నా. కబడ్దార్. అవినీతి మీద జరుగుతున్న ఈ మహత్తర పోరాటానికి చంద్రుడికో నూలుపోగులాగా నా వంతున 20 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నా. ఆ మొహం మీద కలిసి నీళ్లు పోసి లేపండియా. గురుగారు మొత్తం ములిగింది సార్. ఆ లోక్పాల్ బిల్లు ప్రవేశపెడతారు. ఇక నేను తలెత్తుకోలేను. నేను కూడా అంతే. గురుగారు మనం బతికినా వేస్ట్, చచ్చిపోతాను. గురుగారు, ఇంకా మేము బతికినా చచ్చినట్టే. ఊరుకుంటా సార్, చస్తావా? ఇక బతికి వేస్తా ఎందుకా? ఇక అవినీతి దేవత ప్రత్యక్షం అవుతుందా? ఆ తల్లి ఏం చెబుతుందో శ్రద్ధగా ఏనండి. ఇంతకాలం నన్ను భక్తితో ఆరాధించిన మిమ్మల్ని ఆదుకోకుండా ఉంటాన్రా? నేను అవినీతి దేవతనే గాని నాకు నీతుందిరోయ్. నా బిడ్డలైన మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాన్రా. ఇలాంటి అవినీతి నిరోధక బిల్లులు ఎన్ని వచ్చినా నా మహిమతో వాటికి చిల్లులు పడ్డం ఖాయం రోయ్. నా ఆశీర్వాద బలం మీకుంది రోయ్. మీరంతా ఐకమత్యంగా తెలివిగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తారురా. గతంలో జరిగినట్టే ఇక నుంచి కూడా ఇలాంటి బిల్లులు ఎన్నొచ్చినా వాటికి కూడా చెల్లు చీటీ రాస్తాను రోయ్. నాకు ఆ నమ్మకం ఉందిరా. అమ్మా తల్లి, నిన్ను నమ్మకం ఎవరు నమ్ముతా అమ్మా? మీరేం టెన్షన్ పడకండ్రా. నిశ్చింతగా మీ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోండ్రా. మీకు ఇదే నా అభ్యం రోయ్. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. అమ్మా హరమయ్యమ్మ గారు, ఈ సందర్భంగా మంచి పాట ఒకటి పాడమ్మా. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి.